హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 162 అండి. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా చాలా అవసరం. తను బయటకు వెళ్తున్నట్టు గగన్ మొబైల్కి మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు హర్ష. తిరిగి వచ్చిన గగన్ మేఘన మిస్డ్ కాల్ ఉండటంతో తిరిగి కాల్ చేశాడు. మేఘ చెప్పు, అతను అడగగానే మొత్తం చెప్పేసి హర్ష వెళ్ళాడు గగన్ అని చెప్పింది మేఘన. ఓకే. గగన్ అతను కాల్ కట్ చేయబోతుండగా ఆమె పిలుపుకి ఆగిపోయాడు. ఏంటి? అతను మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటాడు. ఈవినింగ్ ఫ్రీయేనా? మేఘన అడిగింది. ఎందుకు? డిన్నర్కి. లేదు మేఘ, నాకు వర్క్ ఉంది అన్నాడు అతను. చూసావా, మాట వరుసకు కూడా మమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేయట్లేదు నువ్వు అని ఆమె అంటుంటే, అయినా మీరే ఇక్కడికి వచ్చేయండి అని అన్నాడు గగన్. అంటే నేను అడిగేసరికి నువ్వు రమ్మంటున్నావు అంతేనా? అది నిజమే గగన్, ఆమె చిరుకోపంగా అన్నది. అతను నవ్వాడు ఆమె మాటలకి. నీ హార్ట్ స్టోన్ టైప్ అన్నది. ఆఫ్ కోర్స్ అన్నాడు. తెలిసిందేగా, ఈవినింగ్ కలుద్దాం. ఆమె చెప్పడం ఆలస్యం. సరే. అతను కాల్ కట్ చేశాడు. మామూలు టఫ్ కాదుగా అనుకుని నిట్టూర్చి ఆమె క్లాస్కి వెళ్ళిపోయింది. హర్ష వెళ్ళి వేద కోసం బయట అడిగాడు. అతనికి లోపలికి వెళ్ళడానికి అంత తేలిగ్గా పర్మిషన్ లేకపోయింది. వేద ఫోటో తన ఫోటో చూపించి అష్ట కష్టాలు పడి లోపలికి వెళ్ళాడు హర్ష. వేద క్లాస్ రూమ్ తెలియక మళ్ళీ మేఘనకి కాల్ చేశాడు. మేఘన చెప్పడంతో ఆమె పర్యవేక్షణలో అటువైపుకి వెళ్ళాడు హర్ష. కాల్ కట్ చేసి అక్కడున్న అమ్మాయిని వేద గురించి అడిగాడు. లైబ్రరీ అని చెప్పడంతో మళ్ళీ అటువైపుకి వెళ్లాల్సి వచ్చింది హర్షకి. ఆ క్యాంపస్ చాలా పెద్దగా ఉంది. అందరూ తెల్ల కోట్లతో దర్శనమిస్తున్నారు. చూడ్డానికి చాలా బాగుంది. వేదని వెతుక్కుంటూ లైబ్రరీకి వెళ్ళాడు. తను వస్తున్నట్టు వేదకి తెలీదా? మేఘనకి కాల్ చేయబోయి కూడా ఆగిపోయాడు. అతన్ని లైబ్రరీ దగ్గర మళ్ళీ ఆపేశారు. విసుగొచ్చి వేద ఫోటో చూపించి తన గురించి క్లారిటీగా చెప్పి లోపలికి వెళ్ళాడు హర్ష. ఆ లైబ్రరీ చూడగానే కళ్ళు తిరిగాయి హర్షకి. ఎన్ని బుక్సో! అద్భుతంగా ఉంది అక్కడ. పొందికగా ఉన్న ఆ పుస్తకాలను చూస్తూ, అక్కడ నిశ్శబ్దంగా చదువుకుంటున్న స్టూడెంట్ని చూస్తూ అతను వేద కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాడు. లైబ్రరీ 2 ఫ్లోర్లు ఉంది. అతను కింద చూసుకుంటూ పైకి వెళ్ళి పైన మొత్తం వెతికాడు. కనిపించనే లేదు. అతను కిందకొచ్చి ఫోటో చూపిస్తూ అక్కడ స్టూడెంట్స్లో ఒక అమ్మాయిని వేద గురించి అడిగాడు. కిందనే చివర ఎక్కడో కూర్చున్న వేదని చూపించింది ఆ అమ్మాయి. అతను వేద వైపుకి వెళ్ళాడు. ఆమె గోడకు ఆనుకొని కూర్చుని ఉంది. టేబుల్ మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు హర్ష. ఆమె బ్యాగు పక్కనే ఉంది. ఆమె శరీరం అంతా చిరుచెమటలు అలుముకుని కనిపించాయి. ఆమె చెంప మీద చేయి వేశాడు. శరీరం మరింత చల్లగా ఉంది. వేదా, వేదా! అతను ఆమె చెంపని తడుతూ పిలిచాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది. ఆమె కనులకు ఎవరున్నారో కనిపించలేదు. ఆమె మరలా కళ్ళు మూసుకుపోతుంటే హర్ష మరోసారి పిలిచాడు. పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా హర్ష కనిపించగానే నమ్మలేనట్టు చూసింది వేద. తన కాలేజీలో ఉంది. హర్ష ఎక్కడికెందుకు వచ్చాడు? తను కలగంటున్నట్టుంది. వేద భుజాలు పట్టుకుని నెమ్మదిగా లేవదీశాడు. అతని స్పర్శ అతను తన ముందే ఉన్నట్టు చెప్తుంటే కళ్ళు విప్పార్చుకుని చూడ్డానికి ప్రయత్నం చేసింది. వెళ్దామా అని అడిగాడు. ఆమె ఇంకా నమ్మలేనట్టు చూస్తుంటే వేద పక్కనే ఉన్న వస్తువులన్నీ ఆమె బ్యాగ్లో సర్ది ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి పైకి లేవదీశాడు. ఆమె శరీరం అంతా నిస్సత్తుగా అనిపిస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి హర్ష. ఆమె మెల్లిగా చెప్తూ తూలి పడబోయింది. భయపడకు, నేనున్నాను కదా, పద అంటూనే ఆమె నడుము చుట్టూ ఒక చేయి వేసి ఆమె చేతిని కూడా తన చుట్టూ వేయించుకొని ఆమె బ్యాగ్ తగిలించుకొని నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. ఆ క్యాంపస్ గేటు బయటికి రావడానికి చాలా దూరం ఉంది. ఆమెను అలాగే మెల్లిగా నడిపించుకొని కారు దగ్గరికి తీసుకొచ్చాడు. వేదని సీట్లో కూర్చోబెట్టి వాటర్ తాగుతావా అతను అడుగుతుంటే వద్దన్నట్టు తలూపింది. ఆమెకి సీట్ బెల్ట్ పెట్టాడు. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. అతను కార్ స్టార్ట్ చేశాడు. ఆమె మళ్ళీ నిద్రలోకి జారుకుంది. అతనికి కాస్త కంగారు అనిపించింది. హాస్పిటల్కి తీసుకెళ్లాలని అతను అనుకున్నాడు. ముందు అక్కడి నుంచి ఇంటి వైపుకి తీసుకొచ్చాడు. దానికి చాలా టైమే పట్టింది. వేద వాళ్ళుండే ఆ పక్కనే ఉన్న క్లినిక్కి తీసుకెళ్లాడు హర్ష. వేద! ఆమె చెంప తట్టి పిలిచాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది.
ఆమెకి కొంచెం మంచినీళ్ళు తాగించాడు. కోట్ తీసే అతను చెప్తుంటే పట్టించుకున్నట్లే ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆమెకి సీట్ బెల్ట్ తీసి ఆ కోట్ తీసి పక్కన పెట్టేసి అతను ఆమెను కిందకు దించాడు. కారు దిగడం ఆలస్యం. ఆమె ఒక్కసారిగా కక్కేసింది. ఆమెను జాగ్రత్తగా పొదివి క్లినిక్ లోపలికి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న వాష్రూమ్కి తీసుకెళ్లాడు. వేద ఫేస్ వాష్ చేసుకుంది. ఆమె కాస్త తెప్పరిల్లి, ఎక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది అయోమయంగా. హాస్పిటల్కి. వాట్? అవును, హాస్పిటల్కే. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా హర్ష. ఆమె తొందర చేసింది. నోరు మూసుకో, ఎలా ఉన్నావో చూసుకున్నావా అని అరిచాడు. హర్ష, నేను బాగానే ఉన్నాను. అతని చేతిని వదిలించుకొని ఆమె నిలబడింది. ఆమెకి కాస్త పర్వాలేదనిపించింది. పిచ్చా నీకు? హర్ష, నాకేం కాలేదు. మంత్లీ ప్రాబ్లం, అలాగే ఉంటుంది. ప్లీజ్ ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఆమె గోడని పట్టుకుని ఓపిక లేనట్టే చెబుతుంటే, ఏం పర్లేదైతే. అతనికి ఇంకా అనుమానంగానే ఉంది. ఏం పర్లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, వెళ్దాం పదా. ఆమె మరీ చెప్పడంతో ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. వేదా, ఒకసారి డాక్టర్ని కలిస్తే బెటరేమో. ఆమె అలా మరింత నీరసంగా ఉండడంతో అతనికి ఇంకా అనుమానం పోనేలేదు. హర్ష, నిజంగా ప్రాబ్లం ఏమీ లేదు, నేను రెస్ట్ తీసుకుంటాను, ఇంటికి వెళ్దాం పదా. ఆమె మళ్ళీ చెప్పడంతో చేసేదేం లేక మళ్ళీ ఇంటి వైపుకి తీసుకొచ్చాడు. ఆమె కారు దిగి బ్యాగ్ అందుకుంది. అంతలోనే తల తిరుగుతున్నట్టు అనిపించింది కానీ అతనికి చెప్పలేదు. చాలా కష్టంగా బ్యాగ్ల నుంచి కీస్ తీసుకుని ఇంటికి తలుపు తెరిచింది. హర్ష కూడా లోపలికి వెళ్ళాడు. కింద కిచెన్, కొంచెం హాల్ తప్ప ఏం లేదు. నెమ్మదిగా హాల్లో బ్యాగ్ పడేసి మెట్లెక్కి పైకి వెళ్ళింది వేద. చుట్టూ గమనిస్తూ డోర్ లాక్ చేసి ఆమె వెంట అడుగులు వేశాడు హర్ష. అక్కడ ఒకే ఒక బెడ్రూమ్ ఉంది. ఇద్దరు ఉంటారు కదా, ఒకటేనా అనుకుని నిలబడ్డారు బయట. మరో 10 నిమిషాల తర్వాత అతను తలుపు కొట్టాడు. వేద పలకడంతో అతను లోపలికెళ్ళాడు. బెడ్ మీద వాలి పడుకుని కనిపించింది వేద. ఆ గది అంతా కలే చూశాడు హర్ష. 2 బెడ్లు వేసి ఉన్నాయి. ఒకవైపు సిస్టమ్ టేబుల్, మరోవైపు స్టడీ టేబుల్. అన్నీ చక్కగా సర్దుకుని ఉన్నట్టున్నాయి. కళ్ళు మూసుకొని నీరసంగా ఉన్న ఆమెను చూస్తూ అతనికి ఏం చేయాలో అసలు అర్థమే కాలేదు. అప్పటికే లంచ్ టైం కూడా అయిపోయిందని అతనికి గుర్తుకొచ్చింది. అక్కడికి డైరెక్ట్గా ఫుడ్ ఆర్డర్ పెట్టేశాడు. తినేసి వస్తానని గగన్కి మెసేజ్ చేశాడు. వేద దగ్గరికి వెళ్ళి పిలవగా ఆమెకి కాస్త నొప్పి నుంచి ఉపశమనం పొంది నిద్రపోతోంది. అతను కదిలించలేదు. కుర్చీలో కూలపడ్డాడు. మరి కాసేపటికి వేద కదులుతూ నిద్రలోనే ఏడుస్తోంది. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆదుర్దాగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె మళ్ళీ మామూలైపోయి అలాగే నీరసంగా పడుకుంది. పొట్ట పట్టుకుని మరోవైపు తిరిగింది. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు. కాసేపటి తర్వాత మరలా నిద్రలోకి జారుకుంది. హర్షకి చెప్పలేనంత కంగారుగా ఉంది ఆమెను అలా చూస్తుంటే. మరి కాసేపటికి మేఘన ఫోన్ చేసింది అతనికి. హర్ష, వేదను తీసుకొచ్చావా అడిగింది. తీసుకొచ్చాను మేఘ అంటూ వేద ఎంత ఇబ్బంది పడుతుందో అతను ఆమెతో చెప్పాడు. ఈరోజు ఇంట్లో ఉండమని చెప్పాను, వింటే కదా. ప్రతి నెల అంతే, నువ్వు టెన్షన్ పడుకో. ఒక చిన్న హెల్ప్ హర్ష అంది మేఘన. చెప్పు మేఘ అన్నాడు అతను. నేను పర్మిషన్ తీసుకున్నాను, వచ్చేస్తున్నాను. అంతవరకు తన దగ్గరే ఉండవా అని అంది మేఘన. సరే, అతను కాల్ కట్ చేశాడు. కాసేపటికి ఫుడ్ వచ్చింది. వేద దగ్గరికి వెళ్ళి చెంప తట్టి పిలిచాడు హర్ష. ఆమెను మరోసారి పిలవగా కళ్ళెత్తి చూసింది అతని వంక. లంచ్ ఇద్దాంలే. ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు హర్ష. అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ జరిగిందంతా ఆమె గుర్తు చేసుకోసాగింది. అతని మీద ఉన్న ఇష్టం, అతని మీద అభిమానంగా, గౌరవంగా పరివర్తన చెందాయి. ఆమె కళ్ళలో రాబోతున్న కన్నీళ్లు బలవంతంగా అదింపెట్టి, హర్ష, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టున్నావు కదా. ఐఎమ్ సారీ. నీకు ఎన్ని పనులున్నాయో ఏంటో. ఆమె చిన్నబుచ్చుకున్న స్వరంతో, తగ్గు స్వరంతో మాట్లాడుతుంటే, షటప్, మళ్ళీ మొదలు పెట్టుకో. ఫేస్ వాష్ చేసుకునిరా, లంచ్ చేద్దాం అంటూ అతను ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు. వేద ముఖం కడుక్కుని బయటకొచ్చింది. ఆమె మెట్ల దగ్గర నుంచి తొంగి చూసింది. సోఫా ముందు ఉన్న టీపాయ్ మీద ఫుడ్ ప్లేట్ పెట్టి ఉంచాడు హర్ష. ఆమె చిన్నగా నవ్వుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ హర్ష, ఆమె మనస్ఫూర్తిగా చెప్పింది. నోరు మూసుకొని తిను అన్నాడు.
నోరు మూసుకుని ఎలా తినాలి హర్ష అంది వేద. ఆమె ప్లేట్ అందుకుంటూ అంది ఆ మాట. ఛా, ఇదిగో ఈ అతి తెలివితేటలే తగ్గిస్తే బాగుంటుంది అతను అంటుంటే, లేదు హర్ష, థ్యాంక్స్ చెప్పినా తక్కువే నీకు. అసలు ఏమీ కానీ నాకు ఇంత చేస్తున్నావంటే ఈ మాట కూడా చెప్పకపోతే నేను మనిషినే కాదు అని చెప్తుంటే అతనేం మాట్లాడలేదు. అతన్నే గమనిస్తూ తినడం మొదలుపెట్టింది వేదవతి. అతను భోజనం చేశాడు. ఎలా ఉంది మా చిట్టి ఇల్లు? ఆమె నవ్వుతూ అడిగింది. చాలా బాగుంది అన్నాడు. నిజంగానా అంటూ ఆమె అలాగే సోఫాలో వాలినట్టు పడుకుంది. నీకెలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. పర్లేదు. అతను మొబైల్ తీసి చూసుకుంటూ కూర్చున్నాడు. వేద ఏదో టాబ్లెట్ వేసుకుంది. అదేంటో అతను అడగలేదు. మళ్ళీ ఆమె నిద్రలోకి జారుకుంది క్షణాల్లోనే. రేవతి కాల్ చేస్తుంటే గగన్ లిఫ్ట్ చేశాడు. తన తల్లితో ఎలా మాట్లాడతాడో రేవతితో కూడా అలాగే మాట్లాడడం అతనికి మొదటి నుంచే అలవాటు. రేవతి వీడియో కాల్ చేసింది. నువ్వు ఇక్కడికి రావడానికి ఇంకో 2-3 ఏళ్ళైనా పట్టేలా ఉంది. రేవతి అల్లుడితో నిష్ఠూరమాడింది. వస్తానత్తా, ఈసారి అక్కడ కూడా వస్తాను. అతను నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నేను నమ్మను. లాస్ట్ టైం వచ్చి వెంటనే వెళ్ళిపోయావు అన్నది రేవతి. ఆమె కాఫీ కలుపుతోంది. ఆమె మాట్లాడుతూ బయటకొచ్చింది. ఇంటి బయట వరండాలో అతనికి ఎవరో కనిపించారు. అత్తా, ఎవరక్కడా అతను అడిగేశాడు తన అత్తని. బ్యాక్ కెమెరా ఆన్ చేసింది ధరణి. ధరణి చదువుకుంటోంది. ధరణి, కాఫీ. నీ అలవాటు నాకు అలవాటు చేయకు. నేను చదువుకుంటున్నాను కదా, కదిలించుకు నన్ను. నాకు రేపు ఎగ్జామ్ ఉంది. కనీసం తల ఎత్తకుండా తలని పూర్తిగా భూమిలోకి దించేసినట్టు చదువుకుంటోంది ధరణి. నువ్వు ఎక్కడ తయారయ్యావే? నాకు బయట కొంచెం చూడు ఎలా ఉన్నారు. ఇప్పుడు పుట్టాల్సిందానివి కాదు నువ్వు. రేవతి విసుక్కుంది. ఎప్పుడో అప్పుడు పుట్టాను కదమ్మా, నేను చదువుకోవాలి. నువ్వు అటుపో. ఆమె తల ఎత్తి చూసింది. రేవతి ఫోన్ మాట్లాడుతున్నట్టు ఆమెకు అసలు తెలియదు. గగన్ ఫోన్ కాల్ ఉన్నట్టు ఏమాత్రం తెలియదు. ఆ కాఫీలు మానేయచ్చు కదా, మీ ఫ్యామిలీ మొత్తం కాఫీలే. ముఖం చిట్లించింది ధరణి. ఆమె పెద్ద పెద్ద కళ్ళు, చిన్నవైన ముఖం ఏకమై మళ్ళీ మామూలుగా ఉండడం అతనికి నవ్వు తెప్పించింది. మా ఫ్యామిలీ ఎవరే అని అడిగింది రేవతి. ఇంకెవరు, నువ్వు, అత్త, మామయ్య, ఇప్పుడు అమ్మమ్మ కూడా. ఇంకా నీ అని ధరణి ఆగిపోయింది. ఆమెని అల్లుడు అని చెప్పాలని కూడా చివరి క్షణంలో మాట ఆపేసి, మీకు టీ కాఫీలంటే ఇంకేం వద్దు, అవి చాలు కదా అని పుస్తకంలో తలదూర్చింది. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మరో ముఖ్యమైన విషయం చెప్పాలి మీతో. మన ఛానల్లో రాక్షసుడు అనే స్టోరీ పబ్లిష్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలిస్తే ఒకసారి ఆ స్టోరీ చూడండి, మీకు భలే నచ్చుతుంది. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అన్నమాట. చాలా విచిత్రంగా ఏముండదు కానీ బాగుంటుందండి. చూడండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.